ఫ్రీగా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని అండ్ లీడింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ని విత్ హెచ్డిఎఫ్సి లైఫ్. చాలామందికి టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. టీవీల్లో మ్యాచ్ చూస్తున్నప్పుడు కానీ, టీవీల్లో సినిమాలు చూస్తున్నప్పుడు కానీ పక్కా యాడ్ వస్తూ ఉంటుంది, మిమ్మల్ని భయపెడతా ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే, లేకపోతే మీ ఫ్యామిలీ వాళ్ళే నేను తిడతారు అని యాడ్స్ ఇస్తూ ఉన్నారు. అది రియాలిటీయే. ఎందుకంటే మనము లోన్స్ లేని బతుకులు కావు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి లోన్స్ ఉంటున్నాయి. మనకి ఏమైనా అయితే లోన్స్ ఫ్యామిలీ మీద పడకూడదు అంటే, మనము ఫ్యామిలీ కోసం కన్న కలలు కానీ మన ఫ్యామిలీ రోడ్డు మీద పడకుండా ఉండాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది అందరికీ ఎసెన్షియల్. నేను కొన్ని వీడియోస్ చేశాను, ఎందుకు తీసుకోవాలో అది కూడా చూడండి ఇదే ఛానల్లో. ఇప్పుడు డిసిషన్ తీసుకున్నారు, ఎస్ నాకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటానంటే కొనేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆ గైడ్ అనేది ఈ వీడియో పక్క ఇది కంపల్సరీ సేవ్ చేసి పెట్టుకోండి, మీ ఫ్రెండ్స్కి పంపించండి. అండ్ ఇది మొత్తం చివరి వరకు చూడండి. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆన్లైన్ తీసుకోవాలా, ఆఫ్లైన్ తీసుకోవాలా, అక్కడ బెనిఫిట్ ఏంటి, ఇక్కడ బెనిఫిట్ ఏంటి అని చిన్నగా ఒక 5 to 6 minutesలో తెలుసుకుందాం. వెరీ ఇంపార్టెంట్ వీడియో. మనం చూసుకుంటే ఎస్, ఆన్లైన్ తీసుకుంటే ఒక 10 నుంచి 15%, 5 to 10% ప్రీమియం తగ్గచ్చు. ఇట్ ఈజ్ రియాలిటీ. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు గైడెన్స్ ఉండదు. మీరు ఒక అడ్వైజర్ ద్వారా, ఆఫ్లైన్ అడ్వైజర్ నా లాంటి వాళ్ళ ద్వారా కానీ ఎక్కడ తీసుకున్నా కానీ మీకు ఎంత కవర్ కావాలి, ఏమి కావాలి, మీ సిచ్యువేషన్ ఏంటి, మీకు ఎటువంటి రైడర్స్ తీసుకోవడము, టెన్యూర్ ఎటువంటిది, ఏం చేసుకుంటే ఎంత అనే క్వశ్చన్స్ చెప్పడానికి ఎవరు ఉండరు. ఆన్లైన్లో అయితే, ఆఫ్లైన్లో మీకు ఇవన్నీ దొరుకుతాయి. ఓకే, అట్లాగే ఎస్ ఇన్స్టంట్ కోట్ రావచ్చు, బట్ ఇక్కడ కూడా ఇన్స్టంట్ కోట్ మేము ఇవ్వగలుగుతాము, చాలామంది ఇస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు ఈవెన్ మీ మెడికల్ హిస్టరీ ఉన్నా ఏమున్నా సరే ఇవన్నీ డిస్క్లోజ్ చేయాల్సిందే. అండ్ అడుగుతారు కూడా, మీరు మర్చిపోయిన కొన్ని క్వశ్చన్స్ అడ్వైజర్ అన్నీ అడుగుతాడు. అండ్ ఎస్ ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం టెలిమెడికల్స్ జరుగుతాయి, ఇక్కడ కూడా జరుగుతాయి. సో ఇది పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. కాకపోతే క్వశ్చనేర్లో మనమే ఫిల్ చేయాలి, ఇక్కడ మీ అడ్వైజర్ ఫిల్ చేస్తాడు. సో ఇది మనం ఫిల్ చేసినప్పుడు కొన్ని మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. బట్ ఇక్కడ మీ ప్రపోజల్ ఫామ్లో మొత్తం వాళ్ళు యూజువల్లీ ఫిల్ చేస్తారు కాబట్టి అడ్వైజర్, ఎర్రర్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఇది చాలా అండర్ అప్రిషియేటెడ్ విషయం. ఎందుకంటే ప్రపోజర్ ఇక్కడ అడ్వైజరు మీకు ప్రతిరోజు ఎవరో ఒక క్లయింట్తో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళకి తెలుసు ఏవేవి ఇంపార్టెంట్ కీ థింగ్స్ ప్రపోజల్ ఫామ్లో. ఎందుకంటే ప్రపోజల్ ఫామ్ ఈజ్ ఎ లీగల్ డాక్యుమెంట్. మీరు డిక్లేర్ చేస్తూ ఉన్నారు మీ సిచ్యువేషన్ని. రేపు ఏవైనా కోర్టు కేసుకి వెళ్ళినా మన ప్రపోజల్ ఫామ్లో మనం ఫిల్ ఏం చేసామని తెలుస్తుంది. ఇక్కడ ఆన్లైన్ ఫిల్ చేయడం వల్ల, క్వశ్చనేర్ వల్ల తప్పులు అయితే మాత్రం మీదే బాధ్యత. బట్ అట్లీస్ట్ ఇక్కడ ఛాన్స్ ఆఫ్ తప్పులు తగ్గిపోతాయి, బికాజ్ అడ్వైజర్ రోజు ఫిల్ చేస్తూ ఉన్నాడు. ఎస్ ఇక్కడ పాలసీ విత్ ఇన్ అవర్స్ ఐ థింక్ ఇక్కడ కూడా అవుతుంది. బట్ ఏంటంటే ఈ స్మూత్గా అప్రూవల్ అవుతున్నంత మాత్రాన మనకు పాలసీ బాగుంటుంది అని లేదు. ఇక్కడ టైం పట్టినా సరే స్మూత్గా అడ్వైజర్ నీకు పాలసీ ఇష్యూ చేయిస్తారు బేస్డ్ ఆన్ యువర్ మెడికల్ హిస్టరీ, ఫైనాన్షియల్ కండిషన్. దాని తగ్గట్టు అండర్ రైటర్కి ప్రాపర్గా ఫైట్ చేయగలుగుతారు. ఇక్కడ అండర్ రైటర్తో ఏం చేసేది లేదు, ఇస్తే ఇస్తారు, పోతే పోతుంది పాలసీ. బట్ ఇక్కడ ఇన్సూరెన్స్ అడ్వైజరు, లైఫ్ అడ్వైజర్ మీకు మీ హిస్టరీని బట్టి, కాంప్లెక్స్ హిస్టరీ ఉన్నా సరే లైఫ్ హిస్టరీ అది తీసుకొని దాని తగ్గట్టు పాలసీ కస్టమైజ్ చేయించగలుగుతారు అండ్ అండర్ రైటర్తో మాట్లాడి మీకు ఇవ్వగలుగుతారు. సో ఇదివరకు ఏంటంటే ఆన్లైన్ అనేది టెక్ సేవీ వాళ్ళకి, ఎవరైతే కంఫర్టబుల్ ఉన్నారో వాళ్ళకి, స్టాండర్డ్ హెల్త్ ప్రొఫైల్ అంతా బాగున్న వాళ్ళకి, యంగ్ పీపుల్కి ఇది పనికొస్తుంది. ఓకే, బట్ సంబడి హూస్ కాంప్లెక్స్ హెల్త్ హిస్టరీ ఉన్నా, నువ్వు కంఫర్టబుల్ లేకపోయినా సరే, క్వశ్చన్స్ ఆన్సర్ కరెక్ట్గా చేయలేకపోయినా రేపు ఇబ్బందే. ఎందుకంటే యువర్ లయబిలిటీ ఇక్కడ నీదే, ఇక్కడ లేదు. సంబడి ఎల్స్ ఈస్ టేకింగ్ కేర్, ఎక్స్పర్ట్ ఈస్ టేకింగ్ కేర్, హూ ఇస్ జాబ్ డే ఇన్ డే అవుట్ ఈస్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఫిల్ చేయడమే. సో ఇక్కడ ఫామ్ ఇంపార్టెంట్ ఏంటంటే అడ్వైజర్ లేరు కాబట్టి ఎర్రర్ లేకుండా చేసే బాధ్యత మనదే, లేకపోతే క్లెయిమ్స్ పక్కా ఇష్యూస్ రావచ్చు రేపు. ఇక్కడ అడ్వైజర్ ఒక 5 to 10% ఉండొచ్చు, బట్ మీకు ప్రీమియం రిమైండర్ చేయడం కానీ, సూటబిలిటీ కానీ ఇవన్నీ పక్కా వాల్యుడిషనే. యూజువల్లీ ఫస్ట్ ఇయర్ మాత్రమే ఉంటుంది, సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ ప్రీమియం సేమ్ ఉంటుంది.
సో ఇది లార్జ్ సమ్ అష్యూర్డ్ వాళ్ళకి కానీ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఏజ్ కన్నా కూడా ఎవరికైనా సరే దో ఇట్ ఈస్ యంగ్ టెక్ సేవీ వాళ్ళు ఆన్లైన్ తీసుకుంటా అనుకున్నా కానీ వాళ్ళకు కూడా ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీకి రేపు మీకు ఒక ఇన్సూరెన్స్ పర్సన్ ఉన్నారు, వాళ్ళ కంపెనీ ఉంది, వాళ్ళ కంటిన్యూటీ ఉంటుంది, వాళ్ళు మీకు మనకి ఏమైనా సరే ఒక పర్సన్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఆన్లైన్లో ఇట్ ఈస్ గెటింగ్ డిఫికల్ట్ బికాస్ కంపెనీలో పాలసీలు చేంజ్ అవుతూ ఉంటాయి, సర్వీస్ క్వాలిటీ మారుతూ ఉంటుంది, బట్ ఇక్కడ మనుషులు మారరు. సో ఇట్స్ ఆల్వేస్ అడ్వైజబుల్. సో దెన్ కమింగ్ టు ఆన్లైన్ ఆఫ్లైన్ బయింగ్ గైడ్లో మీకు చెప్పాను ఏది బెటరో మీ ఇష్టం. దాని తర్వాత ఎంత తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలి, హౌ మచ్ టు పేడ్ అనేది ఒక డిసిషన్ అందరూ తీసుకోవాల్సిందే. అది ఎలా చూద్దాం. ఫస్ట్ హౌ లాంగ్ కవర్. చాలా మట్టుకు ఏంటంటే ఈ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ 60-65 అంటారు. నో, ఐ వుడ్ ఎక్స్పెక్ట్ యాక్చువల్లీ హయ్యర్. ఈ కాలంలో ఏంటంటే నువ్వు పాలసీ తీసుకుంటే ఇప్పుడు 80 వరకు కూడా తీసేసుకొని లుక్ ఎట్ ఈజ్ అన్ యాసెట్. ఇంతకుముందు లైఫ్ ఇన్సూరెన్స్ ఎస్పెషల్లీ ఎక్స్పెన్స్ లాగా చూసేవాళ్ళు, అందుకే 60-65 సంపాదించేంత వరకు ఉంచుకుని ఆ తర్వాత ఆపేసేవాళ్ళం. నో, ఇట్ ఈస్ బెటర్ టు పే ఆఫ్ ఇన్ 10 years 7 years అంటే కంప్లీట్ చేయండి. 75-80 వరకు ఉంటే ఇంకొక అడిషనల్ యాసెట్ లాగా మన నామినీకి మన బాధ్యత మన మీద డిపెండ్ అయిన వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దెన్ ఇది ఇంపార్టెంట్ ఏంటంటే డిపెండెంట్స్, లోన్స్ అండ్ కుదిరితే హోమ్ లోన్, ఫైనాన్షియల్ టోటల్ హోల్ లైఫ్ ప్లాన్ తీసుకొని ఎస్టేట్ ప్లానింగ్లో కూడా నేను చెప్పినట్టు యాసెట్ లాగా వాడుకోవచ్చు. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు 65 కన్నా ఎక్కువగా ఉండడం మంచిది, బట్ మినిమం మాత్రం 65 వరకు మనం వర్క్ ఏజ్ వరకు పక్కా లైఫ్ ఇన్సూరెన్స్ అవసరం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎంతవరకు అనుకున్నాము, దెన్ హౌ మచ్ ఈజ్ రిక్వైర్డ్. ఇక్కడ చూసుకుంటే మినిమం, ఇది నేనే చెప్పాను ఒక వీడియోలో, బట్ రూల్ ఆఫ్ థంబ్ మాత్రం మినిమం 10 times your annual income ఆర్ 15 times your expenses మినిమం. ఇది రూల్ ఆఫ్ థంబ్, ఎటువంటి క్యాల్కులేషన్ లేకుండా. అంటే బట్ పక్కా క్యాల్కులేషన్ అంటే హ్యూమన్ లైఫ్ వాల్యూ అని, అది ఈ ఛానల్లోనే ఒక వీడియో ఉంది హ్యూమన్ లైఫ్ వాల్యూ మీద, ఇన్సూరెన్స్ ఎలా క్యాల్కులేట్ చేయాలి మీ లైఫ్కి అనేది, అది చూడండి. అండ్ హోమ్ లోన్ కానీ లోన్స్ కన్నీ కూడా యాడ్ చేయండి, బికాజ్ అవన్నీ కట్టకుండా పోతే మన ఫ్యామిలీ మీద బర్డెన్ పడుతుంది. ఇన్కమ్ రిప్లేస్మెంట్ కూడా చూసుకుంటే ఆ తర్వాత మినిమం 2 to 3 crores అయితే ఈ కాలంలో అవసరం. ఇంతకుముందు 1 crore సరిపోయేది అనేవాళ్ళం, బట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ చూసుకుంటే ఇంత మినిమం ఉండాల్సిందే. దెన్ ఏ ఆప్షన్ తీసుకోవాలి, లంసమ్ ఆప్షనా, మంత్లీ ఇన్కమా, ఇంక్రీజింగ్ ఇన్కమా అనుకుంటే మాత్రం డిపెండ్స్ ఆన్ ద పర్సన్. అందుకే ఒక లైఫ్ అడ్వైజర్ అవసరం. మీకు నామినీస్ ఫైనాన్షియల్లీ లిటరేట్ అంటే మన వాళ్ళు చదువుకున్న నామినీ భార్యాభర్తలు కానీ పిల్లలు కానీ ఉంటే మాత్రం లంసమ్ బెటర్, బికాజ్ దే కెన్ హ్యాండిల్ దేర్ మనీ వెల్. మనకి ఏమైనా పెద్ద అమౌంట్ వచ్చినా 2 కోట్లు 3 కోట్లు వచ్చినా వాళ్ళు బాధ్యతగా ఖర్చు పెడతారు, నెక్స్ట్ మన డిపెండెన్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అలా కాకుండా అంత పెద్దగా ఎడ్యుకేటెడ్ లేకపోతే మంత్లీ ఇన్కమ్ ఆప్షన్ బెటర్. ఒకేసారి డబ్బులు రావు, ప్రతి నెల వస్తాయి కాబట్టి వాళ్ళు హ్యాండిల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కొన్ని కేసుల్లో లంసమ్ ప్లస్ ఇన్కమ్ కూడా బెటరే, లోన్స్ అన్నీ లంసమ్తో తీర్చేసి ఇన్కమ్తో ఫ్యామిలీని రన్ చేసుకోవడానికి. సో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్పాను, ఎలా తీసుకోవాలో చెప్పాను. మీకు క్వశ్చన్స్ ఉంటే పక్కా నన్ను అడగండి. మీరు చూసుకుంటే ఆన్లైన్ కొంచెం చీప్ అయినా ఒక అడ్వైజర్ చాలా ఇంపార్టెంట్. మీరు లైఫ్లో మేజర్ డిసిషన్, వన్ ఆఫ్ ద మేజర్ డిసిషన్ లైఫ్ ఇన్సూరెన్స్, దాన్ని కూడా ఆన్లైన్ ఫేస్లెస్గా కొనడం వల్ల రేపు ఏమైనా తప్పులు రాస్తే అది నీ బాధ్యత అవుతుంది. దాని బదులు ఒక ఎక్స్పర్ట్ని మాట్లాడితే ఇట్స్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. దెన్ కవర్ నేను చెప్పాను మినిమం అయితే 65 సంవత్సరాల వరకు ఉంచండి, దాని తర్వాత ఎంత ఉంటే మంచిది. అండ్ కవర్ అమౌంట్ కూడా తక్కువలో తక్కువ 10x ఇన్కమ్, బట్ ఐడియల్లీ 2 to 3 crores అయితే మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ రిక్వైర్ దీస్ డేస్. మనము అండ్ పే అవుట్ ఆప్షన్స్ కూడా లంసమ్ ప్లస్ మంత్లీ ఇన్కమ్ తీసుకోవడం బెటర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో ఇన్ ద ఎండ్ ఏంటంటే పాలసీ ఉందని కాదు, నాకు టర్మ్ లైఫ్ ఉంది అని చెప్పడం కాదు, టర్మ్ లైఫ్ కరెక్ట్ అమౌంట్ ఉందా, ఆర్ యూ అండర్ ఇన్ష్యూర్డ్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. అందుకోసమే ఒక అడ్వైజర్ అయితే మీకు ఎంత ఉంది, ఎంత అవసరమో మీ హ్యూమన్ లైఫ్ వాల్యూ క్యాల్కులేట్ చేసి వాళ్ళు మీకు ఒక అమౌంట్ ఇస్తారు. రీచ్ అవుట్ టు దెమ్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రీచ్ అవుట్ అవ్వండి. వీ విల్ షూర్లీ హెల్ప్ యూ అవుట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.